బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మున్సిపాలిటీ ఎన్నికల కసరత్తు అయితే ప్రారంభమైంది. ఇక ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక జీహెచ్ఎంసీతో పాటు మున్సిపాలిటీ ఎన్నికలు కూడా నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో మున్సిపాలిటీ ఎన్నికలపై కీలక కసరత్తు మొదలైంది. ఫిబ్రవరి 2వ వారంలోగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. జీహెచ్ఎంసీతో పాటు 8 కార్పొరేషన్లు 125 మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి అన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీ సహా అన్ని పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జనవరి 3వ వారంలోగా సిద్ధంగా ఉండాలి అని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సూచన ఇచ్చినట్లుగా సమాచారం. విద్యార్థుల పరీక్షల సీజన్ ప్రారంభమయ్యే లోపే ఎన్నికలు పూర్తి చేయాలి అనేది ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తొలి పెద్ద పట్టణ పరీక్షగా మారనున్నాయి. ఇక అటు ప్రతిపక్షాలు కూడా వ్యూహాలకు పదును పెట్టే పనిలో ఉంది. రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి అధికారిక షెడ్యూల్ వెలువడితే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలవుతుంది.